అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మా మామ చేసినటువంటి అరటి తోట కోతకైతే వచ్చింది. కోత అయితే కోస్తాం ఈరోజు. అందుకే ఫస్ట్ పూజ అయితే చేస్తాము. ఆకులు వక్కలు అన్నీ పెట్టి ఒక గెల అయితే పండింది కదా, ఇప్పుడు పండిన గెల మేము చూపిస్తాము. అట్లా ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయితే వచ్చింది. ఈ ఫస్ట్ కటింగ్ అయితే ఇప్పుడు మనము ఈరోజు కోస్తాము. అందులో భాగంగానే ఈరోజు మనము విఘ్నేశ్వర స్వామికి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి ఒక గెల మనం వదిలేస్తాము. విఘ్నేశ్వర స్వామి గెల ఇది ఈ చెట్టు. దీన్ని అయితే ఇప్పుడు మనం పూజ చేస్తాము. చూడండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే మా తోటకి మంచి రేట్లు రావాలి అని చెప్పేసి మీరందరూ కూడా ఆశీర్వదించండి, ఓకేనా? ఇది అగ్గిపెట్టా పసుపు పెట్టుకుంటుంది. అంటే హబ్బులు 4 ఉండే వద్దా? 4 ఉండే అంటే ఇది కొంచెం పుట్టిందా? లేదు లేదు, సాంబ్రాన్ గడ్డలు అంటిస్తా ఉన్నాం. గాలి కదా, అందుకే అగ్గి. ఓకే, వెరీ గుడ్. పూజ చేయండి. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః. గెలకు కూడా తను తను తవ వేదు తను వేదు 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 రామా వచ్చింది వచ్చింది ఏదైనా ముగ్గురు చేలు పడుతున్నా. బాబాయ్ ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః. ఓకే, వెరీ గుడ్. ఎటు వచ్చారైనా టెంకాయ కొడదాం. సైడ్ రండి. ఇప్పుడు మనం టెంకాయ కొడదాము. రండమ్మా, సైడ్ రండి. దూరం వచ్చేయండి రా. టెంకాయ బాగా పది ఇడ్లీ సంబంధం. ఓం గం గణపతే నమః. స్వామి, నా తోటకు మంచి రేట్లు వచ్చి మా వాళ్ళు బాగుపడాలని ఆశీర్వదిస్తాము. గణపతి మొక్కండి బా, మొక్కనైనా మొక్క. అప్పా 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 నువ్వు మొక్కరా. తన మొక్కమా, మొక్కరా ఏదో ఏమా ఎవరి బిట్టా? అవును, ఇట్లా పనులు వచ్చాను. ప్రసాదం తీసుకుని చెప్తా. ప్రసాదం తీసుకో, చెప్తాను. ఊరా తను తీసుకో, ప్రసాదం తీసుకో. ప్రసాదం ఏడద్దు, చెప్తాను. ఆడకూడదా చెప్తానండి. నేను ముక్కను చేసి మంచి పెద్ద ఏం తోడు అగ్గి అంటే అగ్గి ఏడతారా నువ్వు కూడా? సరే, నీకు కూడా ఏదిగా గుమ్మనుండాలమ్మా. ఆ పాపని ఏమనకూడదు, ఏమని కొంచెం పువ్వ పూజ మీరంతా ఇట్లా ఏడిస్తే ఎట్లా? వేదిక పాపని ఏమనకూడదమ్మా. కూర్చోండి కూర్చోండి కూర్చోరా. నువ్వు ఏడకుండా కూర్చోరా. కూర్చోరా, వాడు చూడండి. అదేంట్రా ఇలా కాసు బందా ఇస్తుంది, తీసేస్తాను. బాగుందా? నేను తినేస్తాను. తిను ఇదో తిను. ఓకే, డన్. చూడొచ్చు సైజులు ఎంత బాగా వచ్చినాయో. తోట అద్భుతంగా వచ్చింది. చూడండి, సూపర్ ఉంది చూడడానికి. చూడండి, ఏలక్కి పంట సూపర్గా వచ్చింది సైజులు. చూడొచ్చు మీరు. వంగిపోయిన చెట్లు బరువుకి వంగిపోయింది. అట్లే అద్భుతంగా ఉండలే, అదిరిపలే ఎట్టడాలా. ఆహా, ఓహో సూపర్. గెలు చూడొచ్చు మీరు. ఇట్స్ వెరీ నైస్, సూపర్. ఎంత బాగా వచ్చింది చూడండి. వంగిపోయింది పాపం చుట్టే,
అర్థం బరువుకి. చూడండి ఎక్సలెంట్గా ఉంది. ఇంకా వాళ్ళు కొడతారు, ఓకేనా. ఇంకా వాళ్ళు అయితే వచ్చేసినారు, కొట్టే వాళ్ళు వ్యాపారస్తులు అయితే. కొట్టే వీడియోలంతా నేను మీకు చూపిస్తాను. కొట్టి వాళ్ళు ఏ విధంగా అయితే మనకి తూకాలు వేస్తారు, గెలలో ఏమి ఎంతలో రేట్లు పోతాయి ఏమి అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, రైతులందరికీ కూడా వీడియో ఉపయోగపడుతుంది. చాలా చాలా బాగుంటుంది. వెంకటేష్ అఫీషియల్ ఛానల్కి ఎంకరేజ్ చేయండి, ఓకేనా. అట్లా ఫస్ట్ కొమ్మలంతా నరికెడల్లా. ఓకే, నేనే మొత్తంగా కట్ చేసిన, ఇంకా కోసేస్తాను కదా. అట్లా భిన్న ఎత్తిడన్నా, అది వేరే జాగ్రత్త పోలా, అట్లా మార్చుకోవాలనే నేను. ఏ మబ్బుగా తెలుస్తుంది. బాగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి అరటికాయలు మీరు ఎప్పుడైనా చూసారా? జంట అరటికాయ చూసారా? జంట అరటికాయ. ఇది మొగుడు, ఇది పెండ్లం, ఇది ఫ్రెండ్, ఇది ఒక ఫ్రెండ్. చూసారా జంట అరటికాయలు సూపర్ ఉన్నాయి. జంట అరటికాయ తోటకల చూపి కాయలు ఎత్తుకొస్తాం మేము. చూపి Kaya, Medans, kai, 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 coba, kai, kai, super, bondi దగ్గర వద్దు, touch, ఆ ఫోన్ తీసుకొని మంచి వీడియో ఒకటి bondi touch, bondi, అయ్యా. అయ్యో ఇంక చాలింది. అయ్యా అయ్యా ఆపేస్తా. అయ్యా వాడిని పట్టుకో. అయ్యా చూడండి గైస్, గెల్లంతా కొట్టింది అయిపోయింది మొత్తం. ఒకసారికి అయితే మనము పేరు చేసినాము. మీరు ఎప్పుడు అరటి గెల్ల వచ్చేసి తూకపోయిండే చూసిండేది. ఇప్పుడు మనం మన ఛానల్లో చూపిస్తాను.
అలాగే వ్యాపారస్తుడు భాషపై అరటికాయ బిజినెస్ చేస్తాడు వీకోట వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన రైతులు అరటి తోట ఉండే రైతులంతా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే రీజనబుల్ రేట్స్ వాళ్ళే తోట దగ్గరికి వచ్చి పర్చేస్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోతారు. ఈ విధంగా అయితే వెహికల్ అంతా సెటప్ చేసుకొని వాళ్ళు వచ్చేస్తారు రెడీగా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. ఇది మొత్తం ఫస్ట్ కటింగు శాంపుల్ ఇంత వచ్చింది. ఇప్పుడు తూకాలు వేసి చూపిస్తాను చూడండి. చూడండి ఈ గెల వచ్చేసి మనము కాణిపాక వినాయక స్వామికి అయితే వదలడం జరిగింది. మంచి గెల. ఇప్పుడు దీన్ని అయితే భాషపై తూకం వేసి చూపిస్తాడు మనకి. ఆ విధంగా అయితే స్కేల్లో వాళ్ళు తూకం వేస్తారు. అప్రాక్సిమేట్ ఒక గెల వచ్చేసి మనకి 50 గ్రాములు తక్కువ 14 కేజీలు వచ్చింది. ఆ విధంగా వస్తే మంచి క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ గెల. ఆ విధంగా అయితే తూకం వేస్తారు. చెయ్యి ఇది చెప్తా కాయ ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಕಾಯ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ కొద్ది గొల్లు పెట్టావు మనకు యావరేజ్ అప్పుడైతే చూసేది ఎంత వస్తుంది. యావరేజ్ అంటే దానిపైన పెట్టచ్చా? కొద్ది పెట్టుండి. అన్నా 117 అవి ఎంత లేదు 10 సరుకులు చేసుకోవచ్చు. 110 కొంచెం గొల్ల లెక్క ఇస్తారు. 117 గొల్లలు 3 రాయిల లేదు లేదు 110 కొద్ది గొల్లలు ఇంకో తడవ ఈ స్థితికి రానివన్నీ పెద్ద పెద్ద గొల్లలు ఉన్నాయి సెంటర్లో అంతా. అవి 2వ కత్తికి 3వ కత్తికి పడతాయి లేదు. ఇప్పుడు ముందు పోస్తే ఈ కోతకి ఇచ్చేయాల, 1,00,000 ఇచ్చేయాలి. అవి ఎట్లా ఉన్నా ఉండలే. ముందు బాగా పోసి బాగా కాయలు తెప్పించి ఇచ్చిడాలి. ఆమె ఇప్పుడు మొదలకు పోయాలి, మొదలకు పోసేయాలి. ఇంకో ఒకే కటింగే, ఒక కటింగ్కే ఇచ్చిడాలి. మనం బాగా ముందుకు పోస్తే సైజు నువ్వు అనకు వస్తా చూడే ఏమున్నా అంత మాత్రం 1,00,000 పనికి ఇచ్చేదే మెయిన్. అదే బిల్లు ఉండే ఒకటి దానికి తోక బాగా బలపెట్టి ఆ కటింగ్ చేయాలి. నా ప్రయత్నాలంతా చేసినానప్ప నేను. బా ఎత్తి ఆయన కట్టలు నువ్వు గొలట్లా నేను ఏడే తీసుకోండి శాంపుల్ కదా. నెక్స్ట్ వచ్చేసి డబల్ మోటార్ హలో రాలేదా జనాల్లో
99 వచ్చిన కిలో తక్కువ అదే వచ్చిన్నారు అదా ఫోన్ చేస్తాను ఉంటా ఇది 1 కిలోనే కదా మళ్ళీ వస్తాయి అదే అప్పుడే 17 117 వచ్చింది అప్పుడే 10 వాళ్ళు కూడా వస్తుంది ఊరునా சொந்த ஊர் அப்போ திருவண்ணாமலை அருணாச்சலம் ஆமாம் సరిపోతా பத்தா கொஞ்சம் நல்ல இல்லை அடியில் அது நோக்கு எல்லாம் போடுறா டென்ஷன் பாருங்க சரி நோ டென்ஷன் நீங்கள் மேலே போயிரு கொஞ்சம் மேலே நான் போயிரு யா வர சொல்லிக்கிறாங்க முடியாதாண்டு நம்ம கையில் வண்டி ஓட்டதே தெரியும்